హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర శ్రీ క్రియేషన్స్. వర్షాకాలంలో జనరల్గా పిల్లలకు వచ్చే సాధారణమైన ప్రాబ్లమ్స్ పొట్టుబ్బరము, కడుపు నొప్పి, అరుగుదల లేకపోవడము, లేకపోతే తిన్న ఫుడ్డు అరగకపోవడము, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఈ ఒక్క పొడిని తయారు చేసి పెట్టుకున్నట్లయితే వారంలో 1 నుంచి 2 సార్లు ఈ పొడితో ఒక 2 ముద్దలు పిల్లలకు తినిపించినట్లయితే జనరల్గా ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా చెక్ పెట్టచ్చండి. అంత బాగా పనిచేస్తుంది. అయితే ఈ పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసి బాండీ పెట్టుకొని అందులోకి ఒక 100 గ్రాముల వరకు సొంటి వేసుకోవాలండి. ఈ సొంటిని వీలైతే ఒక 10 నిమిషాలు ఎండలో పెట్టి తీసుకోండి, లేకపోయినా కూడా పర్వాలేదు. ఇలా ప్యాన్లో వేసుకొని మనము స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుకొని మనము ఈ సొంటిని బాగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ సొంటిని తీసి పక్కన పెట్టుకోవాలి, అంటే చల్లారనివ్వాలన్నమాట. తర్వాత ఈ సొంటికి కాంబినేషన్గా ఒక వాము తీసుకోవాలండి. వాము 100 గ్రాముల వరకు తీసుకోవాలి. అంటే 100 గ్రాముల సొంటి, 100 గ్రాముల వాము రెండూ కూడా ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి. ఇలా తీసుకొని వామును వేపేటప్పుడు సిమ్లో పెట్టుకొని త్వరగా వేయించుకోవాలి. మరి మాడిపోకూడదండి. మాడిపోయినట్టయితే ఈ పొడి అనేది టేస్ట్ అనేది మారిపోతుంది. కాబట్టి మీరు చూసుకొని ఈ రెండు కూడా దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వామును కూడా తీసి వేరొక ప్లేట్లో పెట్టుకొని చల్లారనివ్వాలి. తర్వాత ఇలాంటి ఒక చిన్న రోల్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న ఈ సొంటిని ఇలా ఒక్కసారి దంచుకోవాలండి. ఎందుకంటే డైరెక్ట్గా మిక్సీలో వేసినట్లయితే మనకు మిక్సీ బ్లేడ్లు అనేటివి పోతాయి. కాబట్టి ఇలా ఒకసారి కచ్చపచ్చగా దంచుకొని మిక్సీలో వేసుకోవాలి. తర్వాత ఈ సొంటిని అంతటినీ కూడా ఇదే విధంగా దంచుకొని మిక్సీలో వేసుకున్న తర్వాత వామును కూడా మిక్సీలో వేసుకొని ఈ వాము సొంటికి సరిపడా 1 టేబుల్ స్పూన్ వరకు మనము కళ్ళుప్పును వేసుకొని మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ పొడిని ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని జల్లెల్లో వేసుకొని జల్లించుకోవాలి. ఇది ఒకేసారి మనకు మెత్తగా అవ్వదండి. ఒక 3-4 టైమ్స్ బాగా మనము ఇలా మిక్సీ పట్టుకొని జల్లించుకోవాలి. చూడండి, ఒక్కసారి జల్లించుకున్నాను, నేను మళ్ళీ మిక్సీలో వేసుకొని మళ్ళీ రెండోసారి కూడా మిక్సీ పట్టుకుంటున్నాను. ఇలా 3 నుంచి 4 సార్లు వరకు మిక్సీ పట్టుకొని ఇలా జల్లించుకోవాలి. చూడండి, లాస్ట్లో మనకు ఈ సొంటిలో నుంచి కొద్దిగా పీచు లాగా బయటకు వస్తుంది. అంతవరకు మనము అది జల్లించుకొని లాస్ట్లో చూడండి ఈ విధంగా మిగిలిపోయినప్పుడు దీన్ని తీసి పడేసుకోవాలి. తర్వాత ఇలా జల్లించుకున్న ఈ పొడిని అంతటినీ కూడా మనము కొద్దిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో పెట్టుకొని స్టోర్ చేసుకున్నట్లయితే ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు మనకు ఏం పాడవదండి, అస్సలు పాడవదు. ఇలా తయారు చేసి పెట్టుకొని పిల్లలకి వారంలో 1 నుంచి 2 సార్లు వేడి అన్నంలో కొద్దిగా నెయ్యేసి ఈ పొడితో ఒక 2 ముద్దలు తినిపించినట్లయితే ఈ జనరల్గా వచ్చే కడుపు నొప్పి, కడుపు ఉబ్బరము, డైజెషన్ కాకపోవడము, ఆకలి కాకపోవడము, ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఈ పొడిని వేసుకొని తినచ్చు. పెద్దవాళ్ళకు కూడా ఇలా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా క్లియర్ అయిపోతాయండి. చూడండి, ఇలా డబ్బాలో పెట్టేసుకొని మనం స్టోర్ చేసేసుకోవాలి. మా పిల్లలకి నేను రైస్ ఇలా పెట్టి చూపిస్తున్నాను చూడండి. మా పిల్లలు ఈ రైస్ని చాలా ఇష్టంగా తింటారండి. వేడి అన్నము కాస్త ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఈ పొడి వేసి కొద్దిగా నెయ్యి వేసి కలిపేసి పిల్లలకు తినిపించినట్లయితే ఈ వర్షాకాలంలో జనరల్గా పిల్లలకు వచ్చే సమస్యలన్నిటికీ కూడా మంచి ఉపశమనం దొరుకుతుంది. ఈ పొడిలో ఎలాంటి కెమికల్స్ లేవండి. పూర్వం నుంచి మన పెద్దవాళ్ళు వాడుతున్నదే మనము ఇప్పుడు ఈ తయారు చేసుకున్న రెసిపీ. ఇందులో మనం వాడిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా న్యాచురల్వేనండి. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ రెసిపీ ఎవరికైతే అవసరం అవుతుంది అనుకుంటారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఒకసారి రెఫర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్